ప్రాజెక్ట్ డిజైన్ అంశంపై అవగాహన కోసం రిటైర్డ్ ఇంజనీర్లతో కాంగ్రెస్ నేతలు బుధవారం గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం పోరాడాల్సిన సీఎం కేసీఆర్ ఉన్నపళంగా డిజైన్ మార్చాలని ప్రతిపాదించడాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క తప్పుపట్టారు. ఈ ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల అంశంపై మహారాష్ట్ర సర్కారును ఒప్పించడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ ప్రాజెక్టుగా తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ. అటువంటి ప్రాజెక్టుని కాంట్రవర్సీలో పడేసి పక్కన పడేయటం వల్ల తెలంగాణ పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. నేషనల్ ప్రాజెక్టుగా తెచ్చుకోవడం అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టుని మనం పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుకుంటే దాంట్లో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి. ఆ నిధులతో 6 జిల్లాలకి సాగునీళ్ళు వస్తాయి, 6 జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ కూడా వస్తాయి. ఆ విధంగా పనికొచ్చే ప్రాజెక్టుని పక్కన పడేసి దాన్ని కాంట్రవర్సీలో పడేసి కొత్తగా ఇంకో దగ్గర ఏదో మొదలుపెట్టి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడవుతుందో తెలియదు. సో అందుబాటులో అవసరానికి పనికొచ్చేటువంటి ప్రాజెక్ట్ని పక్కన పెట్టడం సరికాదనేదే అందరి అభిప్రాయంగా చెప్తారు.